హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే గుత్తి దొండకాయ ఫ్రై చేసినాను. సో గుత్తి దొండకాయ ఫ్రైకి కూర పొడి ఒక 1 స్పూన్ పెద్దది తీసుకున్నాను. అలాగే 2 స్పూన్ సాంబార్ పొడి తీసుకున్నాను. ఇది చూసారు కదా ఎంత ఉందో క్వాంటిటీ. చాలా చిన్న స్పూన్తో తీసుకున్నాను. ఆవాల మెంతుల పొడి, రోస్టెడ్ ఆవాల మెంతుల పొడి. నేను మీకు చాలాసార్లు చెప్పాను రోస్టెడ్ ఆవాల మెంతుల పొడి ఎలా చేసుకోవాలో. ఆల్రెడీ నేను షేర్ కూడా చేశాను. మీరు తప్పకుండా వీడియో మీకు నా ఛానల్లో మీకు కనిపిస్తుంది. సో చూడండి, చేసుకోండి. జస్ట్ ఆవాలు రోస్టెడ్ చేయాలంటే ఎలాంటి నూనె వేయకుండా ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు ఒక 3-4 వేసేసి అవి బాగా దోరగా వేగిపోయాక చల్లారాక మనం మెంతి పొడి చేసేసుకోవడమే. ఈ మాత్రమే వేస్తున్నాను. ఉప్పు, కారం. ఇప్పుడు ఇవన్నీ నేను కలిపేస్తాను. నేను చెప్పాను కదా గుత్తి దొండకాయ ఫ్రై చేసినానని. సో ఇలా కలిపేసుకున్న దాంట్లో అందుకే మనం సాంబార్ పొడి కానీ కూర పొడి కానీ చేసి పెట్టేసుకుంటే మనం ఈజీగా ఎలాంటివైనా చేసేసుకోవచ్చు. ఈ పొడిని మనం కూరల్లో కూడా జల్లుకోవచ్చు. ఇగో ఇలా స్టఫ్ చేసే దాంట్లో వేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. మసాలా రైసుల్లో వేసుకోవచ్చు. అందుకే చెప్తున్నాను. సో మనం ఇప్పుడు అంతా కలిపేసుకున్నాం కదా. సో ఉల్లిపాయలు కూడా తరిగి పెట్టేసుకున్నాను. సో అవి కొంచెం వేగుతున్నాయి. వేగాక మీకు అవి చల్లారాక ఈ స్టఫ్ని అందులోకి వేసేసి మనం వేయించుకోవడమే. నేను దొండకాయలు వేయిస్తున్నాను, ఫ్రై చేస్తున్నానని చెప్పాను. చక్కగా ఫ్రై అయిపోయి 50-60% ఫ్రై అయిపోయి, ఎందుకంటే మనకి తెలిసిపోతుంది ఎప్పుడైతే ఇవి ఇలా వస్తాయో వేగిపోయినట్లు లెక్క. సో ఇప్పుడు నేను ఇదే బాండిలో నేను ఫ్రై చేసేస్తాను. ఇది ఒకసారి చల్లారాలి. చక్కగా స్టఫ్ చేసేసుకుని మనం ఫ్రై చేసేసుకున్నాం. సో బాండిలో తగినంత నూనె వేసేసుకున్నాను. జీలకర్ర, ఉల్లిపాయలు వేసేసాను. అదేం లేదండి, ఆ ఉల్లిపాయలు కంటుకున్న స్టఫ్ ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా స్టఫ్, ఆ స్టఫ్ అనమాట. ఆ ఉల్లిపాయలు కంటుకుంది, పక్కనే ఉన్నాయి కదా ఉల్లిపాయలు, అది అంటుకుంది అనమాట. సో ఇవి ఒక్కసారి వేగిపోవాలండి. వేగిపోయేప్పుడు ఇంకా ఎలాంటి మసాలా పౌడర్స్ వేయకూడదు, ఎలాంటి వెల్లుల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ ఏమీ వేయకూడదు. కొత్తిమీర అక్కర్లేదు, పచ్చిమిరపకాయలు అక్కర్లేదు. మనం అంతా అందులోనే వేసేసాం కాదు, ఉప్పు, కారం అన్నీ వేసేసాం కదా. సో అవసరం లేదు. సో ఇవి మాత్రం ఒక్కసారి వేగిపోవాలి. బాగా వేగిపోయి మంచి వాసన వస్తున్నాయి. ఎందుకంటే నేను హైలో పెట్టేసుకున్నాను ఇందాక. నూనె బాగా కాగి ఉంది కాబట్టి తొందరగా వేగిపోయి కరివేపాకు వేసేసుకున్నానండి. కరివేపాకు వేసేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ పెట్టుకున్న దొండకాయలని వేసేసుకుందాం. ఇలా ఎన్ని కావాలంటే మనం ఎన్ని చేసుకుంటే అన్ని దొండకాయలని ఇందాక నేను చెప్పిన స్టఫ్లో చూపించాను కదా ఆ స్టఫ్ ఇందులోకి వేసేసుకోవాలి. మొత్తం మనం పెట్టేసుకుని ఒక 2-3 విడతల తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. వేగిపోయేటప్పుడు కొంచెం మనం ఆ వాటర్ ఏదైతే కొంచెం ఉంటుందో ప్లేట్లో మిగిలిపోతుంది కదా మసాలా, ఆ మసాలాలో కొంచెం వాటర్ వేసేసి మనం చేసేస్తే వాటర్ వస్తుంది. ఆ వాటర్ వేసేసి మనం మగనిద్దాం. సో మగనిచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, కూర అంతా బాగా వేగిపోయింది. కూర అంటే దొండకాయ ఫ్రై, గుత్తి దొండకాయ ఫ్రై బాగా అయిపోయింది. మనం సూపర్గా చేసాం. సో లాస్ట్లో ఇంకొకసారి మనం చేసి పెట్టుకున్న స్టఫ్ ఏదైతే పౌడర్ ఉంటుందో అది పైనుంచి కొంచెం జల్లేస్తే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఒక 1-2 స్పూన్స్ దాచుకుంటే చాలు. ఇప్పుడు పూర్తిగా కలిపేసుకోవాలి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికి షేర్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. మీకు మంచి రెసిపీస్ మీ ముందు తీసుకొస్తున్నాను కాబట్టి నా కష్టాన్ని గుర్తించండి. నా వాయిస్ ఓవర్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి, లైక్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. లాంగ్ వీడియోస్ అయితే తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. వ్యూస్ పెంచండి, అలాగే సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. చూడండి ఎంత బాగుందో. అసలు ఆ మసాలా వస్తుంటుంది, ఆ దొండకాయ వస్తుంటుంది. ఆ దొండకాయని వేడివేడి అన్నంలో నంచుకుని తింటే ఒక రేంజ్లో ఉంటుంది. బాయ్ అండి.